అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ విద్యా కమిషన్. తెలంగాణలో కొత్తగా విద్యా కమిషన్ వేసిండ్రు. ఈ విద్యా కమిషన్కి అసలు దాని రూపురేఖలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారనే దాని మీద కొంత మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది. ఇవాళ ఈ టాపిక్లో మనకు ఎంవి ఫౌండేషన్ ప్రెసిడెంట్ వెంకరెడ్డి గారు ఒక ఆర్టికల్ రాసిండ్రు, వెలుగు దినపత్రికలో రాసిండ్రు. దాన్ని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ప్రజలారా, నూతన విద్యా కమిషన్ భవిష్యత్తుకు బాటలు వేయాలి. సో ఈ కొత్త ఎడ్యుకేషన్ కమిషన్ అనేది అసలు ఏం చేస్తుంది, ఇది ఎట్లుండాలి, ఎట్లుండాలి అనేది రూపకల్పన అనేది ఇప్పుడు కొంత చేసింది. దీనిపైన అసలు ప్రభుత్వం ఇది కొత్త కమిషన్ వేసింది, కాకపోతే ఇందులో ఎవరెవరు ఉంటారు అనేది ఇంకా వేయలేదు. కొంతమంది ఆశిస్తున్న వాళ్ళు మేబీ ఉండొచ్చు ఇందులో, ఆశావాహులు. వాళ్ళు తీసుకోరా అనే తర్వాత సంగతి, కానీ ఇంకా చాలా ప్రయత్నాలు అయితే నడుస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ఈ ఈ ఈ టాస్క్ నేను మీకు చూపిస్తాను. చూడండి ప్రజలారా, అసలు ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేయడానికి. నెంబర్ 1 పాయింట్ ఇందులో ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే ఓకే ఇదేనా, ఇది కొత్త విద్యా కమిషన్ వేసిండ్రు. వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కనుక చూస్తే, ప్రభుత్వం ఒకటి చెప్పింది, మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా బ్యాడ్గా ఉన్నది, ఇక్కడ అసలు తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా చాలా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి డైలాగులు మాత్రం భారీగానే ఉంటాయి. మనందరి పెద్ద పెద్ద డైలాగులే ఉంటాయి, అన్నీ ఏం చిన్న డైలాగులు ఉండవు. మన బడ్జెట్ లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 19,000 కోట్లు ఉంటే, ఈసారి 21,000 కోట్ల దాకా వచ్చింది యావరేజ్గా. సో ఒక కొత్త 2,000 కోట్లు పెంచింది వీళ్ళు. వీటి దాకా సంతోషమే. ఈ 2,000 కోట్లకి ఎంతమంది అంటే, కొత్తగా ఒక 11,000 మంది ఉద్యోగాలలో జాయిన్ అవుతారు. యావరేజ్గా మనము దీన్ని తీసుకుంటే ఒక సంవత్సరానికి ఒక 2,000 మంది అట్లా తీసుకుంటే ఒక 4,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అవుతూ ఉంటారు. అంటే ఓవరాల్గా ఎంత, లెట్సే ఒక 7,000 మెంబర్స్ కొత్తగా రిక్రూట్ అవుతుంటారు. ఈ రిక్రూట్మెంట్ వాళ్ళకే పోతాయి కదా 2,000 కోట్ల జీతాలు, ఇక ఆల్మోస్ట్ ఇటే పోతాయి. అంతేగాని దానివల్ల కొత్తగా గొప్పగా వచ్చిన చేంజెస్ ఏమైనా ఉంటాయా అంటే ఐ రియలీ డౌట్. 2,000 కోట్లతోటి ఏం సాధించగలమండి? ఇలా యూనివర్సిటీస్ ఉంటాయి, యూనివర్సిటీస్కి ఎంత డబ్బులు ఇచ్చినండి? 500 కోట్లు ఇచ్చిండ్రు. 500 కోట్లతోటి ఏం యూనివర్సిటీ అప్గ్రేడ్ చేస్తావు, ఏం దీని కథ, అసలు ఇది ఏమన్నా అవుతుందా? ఒక విషయం చెప్తాను చూడండి ప్రజలారా, ఇప్పుడు కాళ్ళ మన అందరం వింటుంది హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, MIT ఇట్లా పెద్ద యూనివర్సిటీస్ వింటూ ఉంటాం కదా యూఎస్లో. వీటిని కూడా చైనీస్ యూనివర్సిటీస్ అవుట్బీట్ చేస్తున్నాయి. ఎట్లా పాసిబుల్ అంటే, ఒక ప్రాపర్ స్ట్రక్చరు, ఇంకా వాళ్ళ బడ్జెటింగ్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంది. ఒక 15% బడ్జెటింగ్ అట్లా నడుస్తూ ఉంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర. ఇంకా 20% బడ్జెటింగ్ కూడా అట్లా ముందుకు పోతూ ఉంది. దట్ ఈస్ ద రీజన్ చైనా డెవలప్ అవుతుంది. చైనా డెవలప్ అవడానికి కారణము చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ. ఇంతకంటే ముందు చైనీస్ వాళ్ళు ఇక్కడ అమెరికాకు వస్తున్నప్పుడు ఇక్కడ వచ్చి చదువుకొని ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, అసలు రావట్లేదు. ఒక 20 years బ్యాక్ కనుక చూస్తే దే యూస్ టు బి లాట్ ఆఫ్ చైనీస్ ఇన్ యూనివర్సిటీస్. ఒక 20-25 ఏళ్ళ కింద మేము వచ్చినప్పుడు చూస్తే చాలా చైనీస్ వాళ్ళు ఉంటుండే. ఇవాళ రేపు నేను చూస్తున్నాను అసలు మొత్తం మన దేశీ బ్యాచే ఎక్కువ ఉన్నది, కానీ చైనీస్ కనిపించట్లేదు. బికాస్ వాళ్ళ యూనివర్సిటీస్నే వాళ్ళు ఎక్కువ పెంచుకుంటా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. వాళ్ళ పబ్లికేషన్స్ కూడా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో టెరిషియరీ ఎడ్యుకేషన్లో, అంటే యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు చాలా బాగున్నారు. మరి మన దగ్గర సంగతి చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో అనేది ఇక్కడ. సో ఇక్కడ తెలంగాణలో విద్యా కమిషన్ వేసిండ్రు. వీళ్ళ ఆబ్జెక్టివ్స్ అంటే వీళ్ళు ఏం పనితనం చేస్తారు అనేది కనుక చూస్తే, వీళ్ళకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయని చూస్తే, పాలసీ మేకింగ్లో అడ్వైజులు ఇవ్వాలి. వీళ్ళ పనుల్లో పాలసీ మేకింగ్లో అడ్వైజ్ చేయాలి గవర్నమెంట్కి. ఇంకేం చేస్తారు అని అంటే, కొంత ఐడియాలు ఇస్తూ ఉంటారు, కొంత బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ ఉంటారు, కొన్ని స్టడీస్ ఇక్కడక్కడ చేసిన వాటినల్లా అనేది ప్రజెంటేషన్ లాగా ఇస్తూ ఉంటారు. సో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి కొన్ని గైడ్లైన్స్ క్రియేట్ చేయడానికి, కొన్ని రూల్స్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ ఇది. ఇవన్నీ కరెక్టే అవుతున్నప్పుడు మరి బడ్జెట్ కూడా ఉండాలి కదా దీనికి ఏమైనా బడ్జెట్ ఉంటుందా అంటే ఐ రియలీ డౌట్. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. మరి ఇవన్నీ ఏం చేస్తారు, ఇవన్నీ ఎట్లుండాలి అంటే, వెంకరెడ్డి గారు కొంచెం మంచిగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. వెంకరెడ్డి గారు ఏం చెప్తున్నారో చూద్దాం మనం ఇప్పుడు. ఇది చూడండి, వెంకరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఈ విద్యా కమిషన్ అనేది కొంత ఒక కొత్త స్టెప్స్ తీసుకెళ్ళాలి అని చెప్పినారు. ఎట్లా, ఇప్పుడు
ప్రీ 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 స్కూలింగ్ అనమాట. అంటే బిట్వీన్ 3 to 5 years ఉన్నప్పుడు కూడా వీళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకు. అక్కడ 20 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ 20 లక్షల మంది పిల్లలకు తెలంగాణలో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నప్పుడు బిట్వీన్ 3 and 5 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే నీకు ఇక్కడ ఏంటి, లెట్స్ ఏ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఒక రైటింగ్లో లేకుంటే బేసిక్ కాగ్నిషన్ స్కిల్స్ ఇట్లా డెవలప్ చేయడానికి వీలవుతుంది. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఒక 6 years నుంచి ఒక 14-15 years వరకు, అంటే ప్రైమరీ స్కూల్ నుంచి మొత్తం హై స్కూల్ అయిపోయేంత వరకు అట్లా చూసుకుంటే ఒక 63 లక్షల మంది పిల్లలు ఉన్నారు. మెజారిటీ ఒక ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్తూ ఉన్నారు. ఇవాళ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఇది మన అందరి బాధ్యత. ఎందుకు మన బాధ్యత అంటే మనం ఈ 50% ఆఫ్ ది పీపుల్ని ప్రాపర్ ఎడ్యుకేషన్ లైన్కి తీసుకురాకపోతే వీళ్ళంతా బిలో పావర్టీ లైన్లో ఉండి రేపు పొద్దున వీళ్ళు ఏం ట్యాక్స్ పే చేస్తారు? ట్యాక్స్ పే చేయరు. ట్యాక్స్ పే చేయనప్పుడు ఏం లాభం ఎవరికైనా కూడా? ఎవ్వరికి లాభం లేదు, మన అందరికీ మునుగుడే. నేనేం చెప్తా అంటే ప్రజలారా, అయితే రేపు పైసలు ఖర్చు పెడదామా లేకుంటే రేపటి రోజు మనం మంచిగా లైఫ్ స్టైల్ ఇంకా అందరిది దేశాన్ని మంచిగా ప్రగతిప్రదంగా చేద్దామా అంటే నేనేం చెప్తా అంటే ఇవాళ పైసలు ఖర్చు పెట్టండి. బికాజ్ రేపటి డబ్బు దీనికంటే ఇంకా 10 times మల్టిపుల్ ఖర్చు పెట్టినా కూడా వాళ్ళని బిలో పావర్టీ లైన్ నుంచి లేపడం కష్టమవుతుంది. సో ఎడ్యుకేషన్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వాడు కొంత చదువుకొని ఒక ప్రాపర్ అనాలిసిస్కి వచ్చేసి వాడి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఏం చదువుకున్న వాళ్ళందరూ మొత్తం పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు కావాలని నేనేం చెప్పాను, కానీ అందరూ ఒకటే స్టైల్లో ఉంటారని నేను చెప్పాను. కానీ ఏం చదువుకున్నా దాంట్లో నైపుణ్యత పెరుగుతుంది. ఏం చదువుకున్నా దాంట్లో నాణ్యత తీసుకురావడానికి వీలవుతుంది, ఒక క్వాలిటీ మనం తీసుకురావడానికి వీలవుతుంది కొంత చదువుకుంటే. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా వీలవుతుంది. కాబట్టి మనం అగ్రికల్చర్ చేస్తూ ఉంటే కూడా ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ వచ్చి చెప్తారు, ఈసారి పత్తి ఎక్కువ, ఈసారి నువ్వు వరి అన్న టైప్లో, లేకుంటే కందులు ఇవి అంటే మనం అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన టెక్నాలజీని టూల్స్ని నేర్చుకోవడానికి కూడా బేసిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. కనుక నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ వెంకరెడ్డి గారు చెప్పిన మాటలు తీసుకుందాం మనము. సో ఇంటర్మీడియట్ విద్యలో కూడా కొంత ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇంకా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి, వ్యవస్థలో ఎట్టైనా మార్పులు తీసుకురావాలి. ఇంకా ఎందుకంటే ఈ కమిషన్ అనేది కొన్ని గైడ్లైన్స్ సజెషన్స్ ఇస్తా అనుకుంటున్నాం కాబట్టి అట్లా ఉంది. అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ నీడ్స్ కూడా ఉంటాయి. పిల్లలకు స్పెషల్ నీడ్స్ కూడా ఉన్నప్పుడు కొంతమంది స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్ నీడ్స్ ఉంటాయి. వాళ్ళ కోసం కూడా కొంత ఫోకస్ చేయాలి. ఎందుకంటే అది ఒక 3 to 4% up to 5% కూడా ఉండొచ్చు. ఓకే, అంత ఉన్నప్పుడు మన 5% మనం ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తే వాళ్ళ మీద బడ్జెట్ తగ్గుద్ది. మనం ఎట్లా చూడాలంటే ఏదైనా కూడా 2-3 పద్ధతులలో చూసుకోవాలి. ఒకటి, వాళ్ళని ఇంటెలెక్చువల్స్ లాగా తయారు చేయాలి. రేపు పొద్దున వాళ్ళని ట్యాక్స్ పేయర్స్ లాగా చేయాలి. రాదర్ దాన్ దే డిపెండ్ ఆన్ ద సిస్టమ్, లెట్ దెమ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సిస్టమ్ అన్నట్టుగా మనం ఆలోచన విధానం ఉండాలి. అట్లయితేనే దేశం ప్రగతి పదంలోకి వెళ్తుంది, మన ఆలోచన విధానం కూడా మంచిగా ముందుకుంటుంది అనేది నా ఉద్దేశం ఈ వీడియో ప్రజెంటేషన్ కోసం. అయితే మరి ప్రభుత్వం ఇన్ని మంచి మాటలు చెప్తుంది, తెలంగాణ కమిషన్ వేసినేమో అని చెప్పిండ్రు, ఇప్పుడు వెంకరెడ్డి గారేమో ఇదేంద్ర అదేంద్ర అని చెప్పింది కదా. నేను మీకు ఇంకో ఆర్టికల్ చూపిస్తాను. వీళ్ళు ఏం చేసిండ్రో ఈ ఆర్టికల్లో మీరు ఒకసారి చూడండి ప్రజలారా. ఈవిడ గారి పేరు ఇక్కడ చూడండి, నేమ్ ఎక్కడో ఉంటుంది ఇక్కడ, వేర్ ఇస్ దిస్, అలుగు వర్షిణి. ఓకే, షీఈ్ ద సెక్రటరీ, డాక్టర్ అలుగు వర్షిణి గారు, షీఈ్ ద సెక్రటరీ. ఓకే, ఎడ్యుకేషన్కి సెక్రటరీ కదా. ఈవిడ గారు ఏం చేసిండ్రో ఒకటి చూద్దాం. ఇక్కడ గురుకులాలలో ఉన్న టెంపరీ రిక్రూట్మెంట్లు అందరినీ తీసేసిండ్రు. టెంపరీగా రిక్రూట్మెంట్స్ చేసిండ్రు కదా, వాళ్ళందరినీ తీసేసిండ్రు. వాళ్ళందరినీ తీసేస్తే ఇప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయా మిగతా అక్కడ లేవు. మరి లేనప్పుడు ఇది ఏ పద్ధతి ప్రకారం తీసుకొచ్చిండ్రు అంటే మరి ఏ పద్ధతి ప్రకారం తీసుకొచ్చిండ్రు ఆవిడకే తెలవాలి. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మీరు యూనివర్సిటీస్లో చూడండి, ఏ యూనివర్సిటీ అయినా చూసుకోండి. ఈవెన్ ఉస్మానియా 1500 పోస్టులు ఉంటే ఆల్మోస్ట్ 800 పోస్టులు 900 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి, టెంపరీ వాళ్ళతోటి నడిపిస్తూ ఉన్నారు. ఇది ఒక దీనికనే కాదు, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ తెలంగాణలో ఈ 10 యూనివర్సిటీస్ ఉన్నట్టునే కదా, తెలంగాణలో ఉన్న ఈ 10 యూనివర్సిటీస్లలో కూడా 60% ఆఫ్ ది ఫ్యాకల్టీ ప్లేస్లు అంటే పొజిషన్స్ ఎంటీగానే ఉన్నాయి. అట్లాంటప్పుడు నువ్వు టెరిషరీ ఎడ్యుకేషన్కి ఏం డబ్బులు ఖర్చు పెడుతున్నావు, వాళ్ళకి ఏం చదివిపిస్తున్నావు, వాళ్ళు ఏం చదువుకుంటుండ్రు, ఏం నాణ్యత ఉంటుంది, దీనివల్ల ఏమన్నా అభివృద్ధి సాధ్యమవుతుందా అంటే ఏది కాదు. ఏదో నామకే వాస్తే బడిని నడిపిస్తావు బండిని, అంతకుమించి అసలు సీనే లేదు అక్కడ. కనుక నేనేం చెప్తున్నా అంటే ప్రభుత్వానికి కొంత చిత్తశుద్ధితో మాట్లాడండి.
మీరు పాత ప్రభుత్వాలు అపే చేస్తున్నాయి, కొత్త ప్రభుత్వాలు అపే చేస్తున్నాయి అంటే అది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పినప్పుడు ప్రజల బాగోగులు విద్యతోటే స్టార్ట్ అవుతుంది. ఓకే, there is a difference between education and any other sector in the whole ministries. ఎడ్యుకేషన్ సెక్టార్కి ఎంత డబ్బులు ఖర్చు పెడితే మిగతా అన్నిట్లలో క్వాలిటీ అంతంత పెరుగుతుంది, మనకు అంతంత తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు దీని మీద ఎంతెంత తక్కువ ఖర్చు పెడతారో మిగతా అన్నిటి మీద బర్డెన్ అయిపోతుంది అది. సో ప్రజలారా, ప్రభుత్వానికి ఇది తెలిసేటట్టు మీ వంతుగా ఒక ట్వీట్ చేయండి మీకు వీలైతే. ఓకే, సో ఈ అంటే వీడియోస్ ఇంకా లెంతీగా అవుతూ ఉన్నాయి కాబట్టి కొంత షార్టన్ చేస్తూ ఉన్నాను నేను. విద్యా కమిషన్ మంచిదే. ఎట్ ద ఎండ్ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే విద్యా కమిషన్ మంచిది, దీనికి తగిన ప్రాధాన్యత ఇంక కొంచెం పెంచాలి. తెలంగాణలో మన స్కూల్స్కి అంటే ఎడ్యుకేషన్కి ఓకే దాని బడ్జెట్ కూడా పెంచాలి, మౌలిక వసతులు కూడా పెంచాలి. పిల్లలకు, చిన్నపిల్లలకు అంటే హై స్కూల్ వరకు ఉన్న పిల్లలకు 3 పూటలు స్కూల్లోనే భోజనం పెట్టుండి, నష్టమే లేదు దానివల్ల. 1,000-2,000 3,000 కోట్లు ఖర్చు వస్తాయేమో, వస్తే రానియండి, దానివల్ల భారీ నష్టమేం జరగదు. పిల్లోడు వాడి ఇంటికాడ అన్నం తిని వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా స్కూల్కి వచ్చి తిని వాడు ఇక్కడే చదువుకుంటే ఇంకెంతో మంచిగుంటుంది. దానివల్ల మనకు లాభమే తప్ప నష్టం అనేది లేదు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. నేను మొన్ననే 3 రోజుల క్రితం స్టోరీ ఇది. అనిల్ అంబానీ 50,000 కోట్లు అప్పు చేసిండు ఒక 53 బ్యాంకుల దగ్గర. అంటే ఒక్కొక్క బ్యాంకు దగ్గర ఆల్మోస్ట్ ఒక 1000 కోట్లు తీసుకున్నాడు. ఆయనకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం, మన మోడీ ప్రభుత్వం రుణమాఫీ చేసి 400 కోట్లకు సెటిల్ చేసేసింది గేమ్ అంతా. అంటే ఆయన ఒక్కడే ఎన్నేళ్ళ డబ్బులు తిన్నాడో చూడండి. పిల్లలకు పెట్టాల్సిన డబ్బులు కనుక మనం లెట్సే ఒక 4,000 కోట్లు అనుకుందాం, ఒక 5,000 కోట్లు అవుతుంది అనుకుందాం. 5,000 కోట్లు అంటే 10 సంవత్సరాలకు సరిపడే డబ్బు ఆ దరిద్రుడు ఒక్కడే తిన్నాడు. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, మనము పిల్లల మీద, ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ పోషక అంటే లైక్ ఫుడ్, న్యూట్రిషన్ ఇట్లా వీటిపైన మనం డబ్బులు ఖర్చు పెట్టేది చాలా మినిమల్. దాని నుంచి వచ్చే రిటర్న్స్ మాత్రం ఇక ఒక 100 టైమ్స్ 100,000 టైమ్స్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే 1,00,000 రేట్లు కూడా ఎక్కువ ఉంటుంది. దట్స్ వాట్ ఐ మీన్ టు సే, రైట్? సో మీకు ఏమన్నా కమెంట్స్ ఉంటే కింద పెట్టండి. ఇంకా నేను వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి దాన్ని షార్టన్ ఇక్కడ ఆపిస్తున్నాను. We'll meet up in the next video, right? Thank you very much.